ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. నీ కోరికను సిద్ధంపజేసి నీ ఆలోచన యావత్తు మొత్తం దేవుడు సఫలపరచబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. దావీదు రాసిన కీర్తన గ్రంథము 41 అధ్యాయము 1 వచనం. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. కీర్తన గ్రంథం 41 అధ్యాయము 1 వచనం. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపదకాలమందు యెహోవాని తప్పించును. బీదలను కటాక్షించేవాడట ధన్యుడట. ఆత్మ సంఘం చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు ఫలించిన ఫలము నిలిచి ఉండడానికి ఏర్పరచుకున్నాను అంటాడు అక్కడ. అంటే మనము దేవుని ఏర్పరచుకోలే, దేవుడే మనల్ని ఏర్పరచుకొని మనము ఫలించిన ఫలము నిలిచి ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఆత్మ సంఘం చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే ఇక్కడ ఏమంటుందంటే బీదలను కటాక్షించి వాడట ధన్యుడట. అంటే నీ ఫలం చూపించాలి, అంటే బీదలను కటాక్షించాలి. నువ్వు దేవుని ప్రేమతో ఏదో కొన్ని సహాయం చేయొచ్చు, ఓదార్చు, బలపరచవచ్చు, బీదలను సేద తెచ్చుకోవచ్చు. బీదలను కటాక్షించబడి ధన్యుడు అంటే ప్రేమతో మాట్లాడుట, ఓదార్చి, బలపరిచి, ఆకర్షించుకొని వాళ్ళకి ఏదో ఒక సహాయం, బలపరచుట, తొనికిరపబడతలా, వెలువబడతలా, అవమానపరచబడతలా వాళ్ళకు దేవుని ప్రేమ పంచుట. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఎవరికైనా సరే ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నావా, చెయ్యి. ఆత్మ సంఘం చెప్తాను మాట చెవిగల వాడు వినగాక. అందుకే నన్ను ఆపదకాలమందు నువ్వు అనుకోవచ్చు, ఇది నేను చేస్తే నాకేమవుతుంది అంటే, ఒకవేళ నువ్వు దేవునికి ఇది చేస్తే, బీదలను కటాక్షిస్తే ఏదో ఒకటి సాయం, మాట సాయం కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళకి దండం పెట్టవచ్చు, నువ్వు వాళ్ళని ఓదార్చు, బలపరచవచ్చు, మాట సాయం, ఏదో ఒక సహాయం నీ ఆత్మ జీవితంలో. బీదలను కటాక్షించి వాడట ధన్యుడట. సరే నువ్వు అనుకోవచ్చు, ఒకటి ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు నీకు కొంచెం భయం రావచ్చు, ఇది చేస్తే నాకు ఏమొస్తుంది, డబ్బులు పోతాయి కదా, టైం వృధా అయిపోతుంది కదా. ఆత్మ సంఘం చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తిని కటాక్షిస్తావో, ఎప్పుడైతే ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడతావో, దేవుడిగా నీకు చెప్తాడు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపదకాలమందు యెహోవాని తప్పించును. అంటే నువ్వు చేసినది దేవుడు వృధా పోనీయడట. దాన్ని గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని చేస్తారట. అరే పలానా టైంలో ఇది నువ్వు చేసినావు, ఓకే డన్, ఇవి నేను నీ పట్ల అద్భుతం చేస్తాను, ఇవి ఎప్పటికెళ్ళి విడిపిస్తాను, ఈ యాక్సిడెంట్లకి నేను తప్పిస్తాను, శత్రువు ఏ రీతిగా వస్తున్నది ముందే తెలుసుకొని దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి దాంట్లో నువ్వు ప్రార్థించినప్పుడు అలాగే తప్పిస్తారట. ఇలా ఈ రోజున చాలామందిని ఆపదకాలమందు దేవుని తప్పించబోతున్నాడు. ఆత్మ దేవుని ఆదుకోబోతున్నాడు దక్షిణాస్తం చాపి. ఆత్మ సగం చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. ఇప్పుడు కొంతమంది చూస్తే, అరే వ్యక్తి అలా బ్లెస్ అయిపోతుండు, నేను బ్లెస్ అయితే లేను, అతని ప్రార్థన జవాబు వస్తుంది, నా ప్రార్థన జవాబు వస్తలేదు, అలా క్రమక్రమంగా దేవుడు అతన్ని నడిపిస్తాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే బీదలను కటాక్షించేవాడంటే ధన్యుడట. అంటే ఒకప్పుడు నువ్వు చేసిన మేలు అది జ్ఞాపకం చేసుకుని దేవుడు నేను ఆశీర్వదిస్తానంటాను. ఆత్మ సంఘం చెప్తాను, నేను తప్పిస్తాను, ఆ టైంకి నేను విడిపిస్తాను, స్వస్థపరుస్తాను, నీ కన్నీళ్ళు తుడుస్తాను, ఆర్థిక పరంగా నేను ఆశీర్వదిస్తాను, ఎక్కడ కృంగిపెడవు అక్కడ నేను లేవనెత్తుతున్నాను అని దేవుడు చెప్తాను. ఈ రోజున బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపదకాలం అన్ని సరైన సందర్భంలో
ఆ ద్వారం తెరుస్తారట. మనకు అర్థం కాదు, ఇక నా పని అయిపోయింది అనుకుంటాం. దేవుడు అద్భుత రీతిగా కాపాడదు. ఎందుకు? ఒక టైంలో నువ్వు విత్తింది దేవుడు చూసిండు. బీదలను కటాక్షించినవు, ఆ వారికి నా వాక్యం చెప్పినవు, నా ప్రేమను పంచినవు, ఓదార్చినవు, బలపరిచినవు. వాళ్ళు ప్రార్థన సాయం కోరినప్పుడు ప్రార్థించినవు, ఆర్థిక సాయం మందిరం నడిపించినవు, బలపరిచినవు. బీదలను ఏదో ఒక రీతిగా నువ్వు బీదలను ఆదుకున్నావు. అక్కడ ఆత్మ సంఘ చెప్తారు మడచివేగలవాడు వినుగాక. ప్రభున ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకంటే ఈ రోజున బీదలను కటాక్షించేవాడట ధన్యుడట. నేను ఈ వ్యక్తికి చేస్తే నాకేమొస్తుంది, ఒకసారి డబ్బు పోతాను భయపడతాం. నో, దేవుని రాజ్యంలో నీ టైం వృధా కాదు. నువ్వు వాక్యం చదివినావు, ప్రార్థించిన ఏదైనా సరే, ఆయన నామంలో ఏదైనా నువ్వు చేస్తున్నావా, ఆయన నామాన్ని స్మరించుకుంటున్నావా, ఆయన నామాన్ని స్మరించుకున్న వారికట వేరే గ్రంథం రాయబడతాయట. అందుకే మలకి గ్రంథాలు అంటాడు, నా నామమును స్మరించు వారికి ఉండు వారికి వేరే గ్రంథములు రాస్తారని చెప్తారు. అక్కడ నీ పేరు రాసుకున్నాడు అక్కడ. అందుకే నువ్వు చేసినది దేవులో నువ్వు మంచి పనులు చేసిన, వాక్యం ఉంటున్నావు, ప్రార్థిస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావా, నీతిగా పరిశుద్ధంగా ఉంటున్నావా, అనేకులను ఓదారుస్తున్నావా, బలపరుస్తున్నావా, స్వస్థపరుస్తున్నావా, వాళ్ళు ఏదో ఒక రీతిగా వాళ్ళని ఆదుకుంటున్నావా, ఆర్థిక సాయం కావచ్చు, ఏదో ఒక సాయం కావచ్చు, వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నావా, బలపరుస్తున్నావా, నువ్వు చేసినంత దేవుడు ఆయన నామాన్ని స్మరించుకున్న వారికి ఈ రోజున దేవుడు బీదలను కటాక్షించేవాడు ధన్యుడట. దేవి ప్రేమ చూపించాలి. ఆత్మ సంఘం చెప్తారు మాట చెవికలు వాడు వినుగాక. అందుకని బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. అంటే మాలకి గ్రంథంలో ఏమంటాడు, ఆపదకాలమందు వాడిని తప్పిస్తాను ఇక్కడ అంటాడు. ఆపదకాలమందు యెహోవాని తప్పించును, నీ సహాయం చేస్తాడు దేవుడు. ఆ ద్వారం మూసుకుపోయిన ద్వారం తెరుస్తాడు అక్కడ. ఆత్మ సగం చెప్తారు మాట చెవికలు వాడు వినుగాక. ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని సిద్ధంగా ఉన్నాడట. ఓదార్పు కలిగి ఉండు. ఒక మాట అంటే ఈ రోజున ఆపదకాలమందు యెహోవాని తప్పించును అంటే ఆయన నామము స్మరించుకున్న వారికి గ్రంథములు వేరే గ్రంథాలు రాసుకుంటాడట. అంటే బీదల కనెక్షన్ కదా, దేవుని ప్రేమ కావచ్చు, మాట్లాడడం, ఓదార్చడం, బలపరచడం, ఆర్థిక సాయం, ఏదో ఒక సాయం నువ్వు చేస్తున్నావు, మందిరం నడిపిస్తున్నావు, లేదా పూటకు వాళ్ళకి సరుకులు ఇప్పిస్తున్నావు, ఏదో ఒకటి సరే. ఆ మేలు చేసి నువ్వు మర్చిపోయినావు అనుకుందాం. దేవుడు ఏమన్నాడు, ఆపదకాలమందు యెహోవాని తప్పించును. దేవుని స్వస్థపరుస్తారట. ఉదాహరణ, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్కి మంచి జ్ఞానం నేను చూడంగానే ఆ డాక్టర్ నుండి దేవుడు ఆకర్షించుకుంటాడట. ఆ డాక్టర్కి మంచి జ్ఞానం ఇస్తారట. ఆత్మ సగో చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్. ఆ ఆపత్కాలం ముందు యెహోవాని తప్పించును. నీకు ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ బంధకాలకి విడిపిస్తాడు, నీ కన్నీళ్ళు తుడుస్తాడు, ఆ మరణ పరకం నుండి తప్పిస్తాడు. ఆత్మ సంగతి చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. అందుకంటే ఇక్కడ 2వ వచనం, యెహోవాని కాపాడి బ్రతికించును. దేవుడు అందరు అనుకోవచ్చు, వీని పని అయిపోయింది అనుకోవచ్చు, ఈ కష్టాలుగా ఎలా బయటకు రావాలనుకోవచ్చు. ఈ రోజున నువ్వు ఆత్మ సంగతి చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. ఈ కష్టాలకి వెళ్ళి నేను ఎలా బయటికి రావాలని నువ్వు అనుకోవచ్చు. ఈ రోజున యెహోవాని కాపాడి బ్రతికించును. ఎట్లయినా సరే నేను స్వస్థపరచాలి, ఎట్లయినా కాపాడతాడట, ఏ విధంగా అయినా సరే నేను లేవనెత్తుతాడట దేవుడట. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. అందుకంటే ఈ రోజున యెహోవాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులు ఇచ్చకు నువ్వు వాడిని అప్పగింపవు. నేను శత్రు చేతికి అప్పగించారట దేవుడట. నువ్వు ప్రార్థించగానే ఆ ద్వారం తెరుస్తారట. ఈ రోజున ఎవరైతే ఈ వాక్యం వింటుల్లో నీ జీవితకాలం మొత్తం సమస్యలకి దేవుడు నేను విడిపించబోతుంది. ఈ రోజున ఎవరికైతే పరిమితులు అద్దులు పెట్టుకుని ఇదేనా లైఫ్, ఇదేనా జీవితం అనుకుంటున్నావా, ఇక నీ బయటికి రాలేని అనుకుంటున్నావా, దేవుడు ఆపదకాలం ముందు నిన్ను తప్పించబోతున్నాడు, నేను విడిపించబోతున్నాడు, నీకు సొంతలు ఇస్తాడు. ఆ కేసు కొట్టువేయబడుతుంది. ఎందుకు? నువ్వు బీదలను కటాక్షించినవు దేవుని ప్రేమతో. ఆత్మ సంగతి చెప్తారన్నమాట చెవికలు వాడు వినగాక.
ఓదార్చినో, బలపరిచినో, ఏదో ఒక రీతిగా దేని ప్రేమతో సహాయం చేసుకుంటూ ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకని బీదలను కటాక్షించి వాడట ధన్యుడట. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికలు వాడు వినగాక. యెహోవాని కాపాడి బ్రతికించును. ఎట్లయినా సరే నేను ఐస్లోకి వెళ్ళి బయట తీసుకొస్తాడు. ఆ సర్జరీ క్యాన్సల్ చేస్తాడు. నీ కళ్ళు మంచి కళ్ళు కనబడతాయి, చెవులు వినబడతాయి, ఆ కేసు కొట్టిపోయబడుతుంది. ఏదో ఒక రీతిగా ఈ భూమి మీద దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేకులు వీనికి ఏం సంభవించి చనిపోతుందని చూసుకుంటే ఆ బంధకాలు పడిపోకుండా నేను కాపాడతాడట. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు విననిగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున, యెహోవాని కాపాడి బ్రతికించిన భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులో ఇచ్చకు నువ్వు వాన్ని అప్పగింపవు. శత్రువు నీ పట్ల ఎన్ని పన్నంగలు పన్నినా దేవుడు అల్లకెళ్ళి నేను విడిపిస్తానంటాడు. భార్యాభర్తల మీద సమాధానం చేస్తానంటాడు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినిగాక. అందుకంటే ఈ రోజున 3వ వచనం, రోగశయ్యి మీద యెహోవాని ఆదరించును. రోగం కలగగా నువ్వు వాన్ని స్వస్థపరచుతూ. రోగశయ్యి మీద యెహోవాని ఆదరించును. ఈరోజు నీ ఆత్మ జీవితంలో ఏ సమస్యలు పడిపోయినావో, ఏ బంధకాలు పడిపోయినావో, దేని విషయంలో నువ్వు మందులు వాడుతున్నావో, విసిగిపోయి నలిగిపోయి ఉన్నావా? అందుకంటాడు రోగశయ్యి మీద యెహోవాని ఆదరించును. ఈ రోజున దేవుడు చెప్తాను, నీ ఆత్మ జీవితంలో ఎక్కడ మృతుత్వం అయిపోయినావో దేవుడు అక్కడ నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఫలించబోతున్నావు. భార్యాభర్తల మధ్య సహోదరి, నువ్వు ప్రేమ కలిగుండు. నువ్వు ప్రేమ కలుగుండు. బీదలను కటాక్షించబడి ధన్యుడు. నువ్వు ప్రేమించు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికలు వాడు విన్నగాక. దేవుని నేను నేక్షలు తీసుకెళ్ళబోతున్నావు. అక్కడ వ్యతిరేకత, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నువ్వు మటుకు ప్రేమ కలిగుండు. నేను చూడంగానే అతనికి సమాధానం వచ్చేస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. అందుకంటే ఈ రోజున రోగశయ్య మీద యెహోవాని ఆదరించుడు. రోగం కలగగా నువ్వు అని స్వస్థపరచెదవు. ఈ రోజున దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినడిగాక. ఈ వాక్యం అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. దేవుడు సెలవిస్తాను ఈ రోజున, రోగశయ్యి మీద యెహోవాని ఆదరించును. రోగం కలిగగా నువ్వు అని స్వస్థపరచదు. ఆ కష్టాలు, ఆ బాధలు, ఇబ్బందులు, ఈ కుటుంబాల సమస్యలు చూడగానే అరే నా బిడ్డల కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయా, నేను విడిపిస్తాను. దేవుడు ముందుకు వచ్చేస్తాడట. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు సచ్చును ? వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొంచున్నారు. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు పలుకుచున్నారట. వాడు ఎప్పుడు సచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకుంటున్నారు. నీ స్థలాన్ని కబ్జా చేస్తారు, నీ గురించి నెగిటివ్ మాట్లాడతారు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు. అయితే నా శత్రులు నా విషయమై చెడ్డ మాటలు పలుకుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చిపోను, వాడెప్పుడు చచ్చును. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. అందుకే యేసయ్య అంటాడు ఈ రోజున, సహోదరి సహోదరుడా, నువ్వు భయపడిన అవసరం లేదు. దేవుడు ఈ రోజు నీ ఆత్మ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడట. దావీదు ఒక మరణ పడక మీద ఉన్నప్పుడు ఆ శత్రువు అనుకుంటున్నాడట, వీని పని అయిపోయింది, దావీదు చచ్చిపోతాడు, వాని పేరు ఎప్పుడు మాసిపోను, వీని మాట అతని గురించి చెప్తూనే వాళ్ళకు కోపాలు వస్తున్నాయి. వీని పేరు మా కంటికి కనబడద్దు అనుకుంటున్నాను. వాడు ఎప్పుడు చచ్చును. ఏదో ఒక రీతిగా నేను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. నువ్వు తొలకరింపబడతావు, వెలువయబడతావు. అక్కడ రీజన్ అక్కడ ఏముండదు. అక్కడ రీజన్ నీకు ఏముండదు. అక్కడ ఆయన తప్పలేక ముందు ఏదో ఒక రీతిగా నేను డిస్టర్బ్ చేస్తాను. అక్కడ దావీదు అక్కడ పడిపోయినప్పుడు ఇక్కడ ఏమంటుందంటే, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును. ఏదో ఒక రీతిగా నీకు ఏదైనా నీ ప్రాపర్టీ లాక్కోవాలని, నేను ఇబ్బంది పెట్టాలని, చాటుగా నేటుగా నీ గురించి నెగిటివ్ మాట్లాడుకోవడము, అది మనుషుల మీద, కుక్కల మీద, మేకల మీద, అనేక వాటి మీద పెట్టి నేను తిడతారు. ఏదో ఒక రీతిగా నేను ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. అపవాది ఏదో ఒక రీతిగా నేను అద్దెంట్లో పెడతాడు, కష్టాలు పెడతాడు, బాధలు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు, జాబు లేకుండా ద్వారాలు మూసుకుపోయేదాన్ని చేసేస్తాడు.
ఏదైనా ఒక పని చేద్దామంటే ఆ పనిలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్తం కోల్పోతావు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు విన్నగాక. కానీ ఒక మాట ఉంటుండు, కీర్తన గ్రంథం 41 అధ్యాయము 6వ వచనం, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధం ఆడును. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక వ్యక్తికి బాగలేదంటే అందరు వెళ్ళి పలకరించి వస్తారు. కానీ దావీదు దగ్గరికి వస్తే ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధం ఆడును, వాని హృదయంలో పాపం పోగేసుకుని ఉన్నది. ఏదో ఒక రీతిగా నెగిటివ్ మాటలు, నిందలు, అవమానాలు, మనస్పార్థాలు, ఇది వీళ్ళు ఏదో చేసిండు. ఒక్కడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధం ఆడును, వాని హృదయము పాపం పోగు చేసుకున్నది. ఏదైనా ఒక మంచి పని చేసే ముందు ఉదాహరణకి ఇల్లు కడుతున్నాను అనుకో, ఎవరు ముంచి కడుతుండో ఇల్లు, అంత నెగిటివ్ థాట్స్. నేను కూడా మంచిగా మాట్లాడతారు, నువ్వు దాని తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అసహ్య కలుగుతుంటావు, జలసి. వాని హృదయంలో పాపం పోగు చేసుకుని పాపం లాంటి నిందలు, అవమానాలు, నెగిటివ్ చెడ్డ మాటలు పలుకుతూనే ఉంటారట. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నీతో ఐక్యత కలిగి ఉంటారు, బయటికి వెళ్ళి ఏదో నెగిటివ్ మాట్లాడతారు. ఒకడు నన్ను చూడవచ్చిన వాడు అబద్ధం ఆడను, వాని హృదయము పాపం పోగు చేసుకుని వచ్చున్నది. వాడు బయలు వెళ్ళి వీధులు దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించి వారు కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవాలని వారు నాకు కేడు చేయ ఆలోచించుచున్నారు. నన్ను ద్వేషించి వారు కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. మరి నీ మీదకి వచ్చిన ఆరోపణలు చూసి నువ్వు భయపడుతున్నావా, కృంగిపోతున్నావా? నా లైఫ్ ఎందుకు, నా జీతం ఎందుకు, నీ ఎవరికొరకు బతకాలని అనుకుంటున్నావా? నువ్వెవరైతే నా వారు అనుకుంటావో వారందరూ నేను ద్వేషిస్తున్నా, అవమానపరుస్తున్నా, వెలబోయబడుతున్నావా, కృంగిపోతున్నావా? ఇది జరగదే నువ్వు అనుకుంటున్నావా? ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడికి వినగాక. ప్రభు నా ప్రాప్త సెలవిచ్చిన వాక్కు. అందుకంటే ఈ రోజున నన్ను ద్వేషించి వారు నా మీద కూడి గుసగుసలాడుచున్నారు. ఏ మాటలు నీకు వినబడుతున్నాయి? ఏ మాటలు నువ్వు భయపడుతున్నావు? ఏ పరిస్థితి చూసి నువ్వు భయపడుతున్నావు? ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు విన్నగాక. మరి 8వ వచనం, కుదరని రోగం మనకు సంభవించి ఉన్నది. వాడి పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొంచున్నారు. కుదరని రోగమట వానికి సంభవించున్నది. దావీదు పడిపోయినప్పుడు అనేకులు చంటులు, వీనికి కుదరని రోగం వీనికి వచ్చున్నది. వాడి ఈ పడక విడిచి తిరిగి లేవడాన్ని చెప్పుకొచ్చున్నారట. ఈ రోజున ఎవరైతే నేను చూసి నెగిటివ్గా మాట్లాడుతుల్లో, ఈ అప్పులు తీర్చలేడు, ఇల్లు కట్టలేడు, ఈ లైఫ్కి ఇంతే, కూతురు వివాహం చేయలేడు, వీళ్ళు ఆశ్రమపడలేరు, ఎవరైతే నేను చూసి నెగిటివ్గా మాట్లాడుతుల్లో, ఏ సమస్యనే కావచ్చు నీ ఆత్మ జీవితంలో, ఇక్కడ దావీదుని చూడగానే అనిపిస్తున్నాడు వాళ్ళకు కుదురని రోగము వానికి సంభవించున్నది. వాడి పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకుంటున్నారు. ఈ రోజు నేను చెప్తాను, ఎవరైతే నీ మీద నెగిటివ్ మాటలు పలికిల్లో ఆ మాటలన్నీ నేను నిరర్ధకం చేయబోతున్నంటాను. అలాగే నేను విడిపిస్తానంటాను. నిత్యముగా అప్పులన్నీ పడక నుంచి బయటికి రాబోతున్నావు. ఆ క్యాన్సర్